విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదలపై శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ మునిగిపోయిందని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 5 ఏళ్లలో బుడమేరు పరిస్థితిని చక్కదిద్దే పనులు ఎందుకు చేయలేకపోయారని వైసీపీ సభ్యులపై మంత్రులు విరుచుకుపడ్డారు. శవ రాజకీయాలు చేయటంపైనే ప్రతిపక్షానికి ఎక్కువగా ఆసక్తి ఉందని హోంమంత్రి అనిత ఘాటు విమర్శలు చేశారు. బుడమేరు వైపు నుంచి అటు కిందకి పోవలసినటువంటి నీరుకి అక్కడ ఆ యొక్క మార్గం మొత్తంగా ఆక్రమణలతోటి మూసుకుపోయింది. ఆ పక్కనేమో పవర్ స్టేషన్ ఉంది. మరి దాని రక్షణ కోసం ఈ ఉన్నటువంటి మార్గాన్ని ఇట్లా క్లియర్ చేయటం వల్ల ఈ సింగనగరి ప్రాంతం అంతా మూలిపోయిందా అంటే ఈ హౌస్ ద్వారా ప్రజలకి ఎందుకు జరిగిందన్నది కూడా నివారణ చర్యలు సహాయ కార్యక్రమాలు ఒకటి, కానీ ఎందుకు జరిగిందనేది స్పష్టంగా ఈ వరద ఎందుకు ఇలాగా మీదకి వచ్చింది, జనం మీదకి వాళ్ళకు వచ్చింది అనేటువంటిది స్పష్టమైనటువంటి సమాధానం ఉండాలి. భవిష్యత్తు నివారణ ఆ వైపు ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. అందువల్ల ఒకటి ఆ యొక్క మార్గం మూసుకుపోవటం ఆక్రమణ వల్ల ఇటువైపు రావడంతో ఈ వరద పెద్ద ఎత్తున వచ్చింది. దానికి కూడా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే బుడమేరుకి డైవర్షన్ ఛానల్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ₹1 పని కానీ ఒక అరబస్తా సిమెంట్ పని కానీ ఎందుకు చేయలేదనంటే దానికి వేళ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు అధ్యక్ష. ఏదైతే ఓల్డ్ ఛానల్కి సంబంధించి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి 5 ప్యాకేజీల్ని మీరు ఎందుకు రద్దు చేశారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి ఈ వేళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడుంది అధ్యక్ష. ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు అధ్యక్ష, ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 8 గ్రామాలు గాలిలో కలిసిపోయి 42 మంది చనిపోతే ఈవేళ తాడేపల్లి బయటికి రాలేదు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లి అడుగు బయట పెట్టలా. అధ్యక్ష, ఏదైతే బీడీసీ చెప్తున్నారో బుడలేరు చెప్తున్నారు, బీడీసీ చెప్తున్నారో ప్రాంచనాలు చెప్తున్నారో దాని మీద ఎందుకు ఆధునీకరణ చేయలేదు అధ్యక్ష? దాని మీద ఏంటంటే అధ్యక్ష ఆయన రహస్యం ఏంటంటే అధ్యక్ష, ఎక్కడైతే దాని మీద బ్రాంచ్ మీద యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆ నిర్మాణాన్ని అడ్డుంది అధ్యక్ష, అది చెప్తారు అధ్యక్ష. ఆ యాక్టివ్ పవర్ ప్లాంట్ ఎవరిది అధ్యక్ష? ఏబిఎన్ రాధాకృష్ణ గారి అధ్యక్ష. యాక్టివ్ పవర్ ప్లాంట్ వినండియా, మనకి ఎవరు ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష. ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష. మొత్తం 20 రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే 20 నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి. నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష, ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు, ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకొని తీద్దామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష, ఇంకో విషయం అధ్యక్ష, అధ్యక్ష ఇంకా అవ్వలేదు అధ్యక్ష. క్వశ్చన్స్ అడిగారు, సమాధానంలో చెప్తున్నాను అధ్యక్ష, వినాలి అధ్యక్ష. అలాంటి భాష ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను. అవి రికార్డు నుంచి తొలగించండి.